హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చెక్క గారెలండి. క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందామండి. ఇక్కడ నేను బియ్యం, రేషన్ బియ్యం తీసుకొని నేను శుభ్రంగా కడిగి ఎండబెట్టేసి ఇలా మిల్లు పట్టించానండి. మిల్లు పెట్టిన బియ్యాన్ని బేషన్లో వేసి కారం 2 స్పూన్లు వేసాను. ఒక కప్పేమో పెసరపప్పు గంట ముందు నానబెట్టుకున్నాను. జీలకర్ర వేసాను, 4 స్పూన్లు జీలకర్ర వేసాను. వేసి ఇలా చేత్తో మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఈ పప్పు మొత్తం పిండికి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు నేను కరివేపాకు వేసుకున్నాను. కొంచెం మరింత వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటే. అల్లం కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ అల్లం వేసుకోలేదు. అల్లం వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇంత మాత్రమే వేస్తున్నాను, ఇవే వేస్తున్నా. తర్వాత నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను. ఇది వేడేలోపున నేను ఇక్కడ కలుపుకుంటానండి పిండిని. అంటే ముందుగా నేను మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో బేషన్లో కొద్ది పిండి వేసి గోరువెచ్చని నీళ్ళతో నేను పిండిని మొత్తం కలుపుతున్నానండి. కొద్దిగా ఇలా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో మనం కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటేనే ఈ గట్టిగారలు కూడా గట్టిగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చిన్నగా తీసుకోవాలండి. ముద్దని పెద్దగా తీసుకుంటే మందం వచ్చేస్తుంది. ఇలా చిన్నగా తీసుకుంటేనే చక్కగా పలసగొచ్చి కరకరలాడితే తినటానికి కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా పూరి బ్రష్ ఉంటుంది కదండి మన దగ్గర చీరల కవర్లు ఉంటాయి. ఆ కవర్లు కట్ చేసి ఈ పూరి బ్రష్ పెట్టేసేసి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే చక్కగా మనం ఇలా వత్తంగానే చక్కగా గారెలు అయితే భలేగా వస్తాయండి. మీరే చూడండి, ఇలా పెట్టేసి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన వెంటనే చక్కగా వస్తాయండి, పలసగా వస్తాయి. చూడండి మీరు, ఇలా వస్తాయి అన్నమాట. చాలా పలసగా వచ్చాయి చూడండి. ఇలా వస్తేనే క్రిస్పీగా ఉంటాయండి. ఇట్లా పెద్ద కళాయి అయితే ఎక్కువ ఆయిల్ పోస్తే ఒకసారి ఒక 6 కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 4, 5, 6 కూడా వేసాను. ఇలా చక్కగా కాలు ఇవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఎక్కువ కాల్చినా కూడా కొంచెం కలర్ బాగోవు అనమాట. ఇలానే తీయాలి. చూడండి, ఇలా తీస్తే సరిపోతుంది. ఇలా తీస్తే ఇలా ఉంటాయి అన్నమాట, చక్కగా క్రిస్పీగా ఉంటాయి. నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చేస్తుంటే ఎప్పుడు రాకుండా ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళు ఈ వీడియో చూడండి. తప్పకుండా ఎలా ఉందో తెలియచేయండి. మరొక వీడియో అండి. ఇక్కడ నేను రోజ్ కేలీలు చేస్తున్నానండి. అంటే గులాబీ పూలు కూడా అంటారు. నేను కేజీ బియ్యం పిండి జల్లించి తీసుకున్నాను, మైదా పిండి తీసుకున్నాను. అది 1/2 కేజీ, ఇది 1/2 కేజీ వేసాను. పంచదార అయితే నేను 3 గిద్దలు వేసాను, ఒక గిద్ద తగ్గించాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చప్పదనం అనేది ఉండదనమాట. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుతుంటే ఉండలు అనేది కట్టవన్నమాట. చూడండి, ఇలా బాగా కలుపుకుంటే లూజ్ అవుతూ ఉంటుంది పిండి. మనం దోశ పిండి ఎలా ఉంటుంది, దోశ పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. బాగా పలసవద్దండి. ఎందుకంటే రోస్కేలీలు బాగా పలసకైతే రావు, కొంచెం మందంగానే ఉండాలన్నమాట పిండి. అంటే చిక్కగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందండి పిండి. మంచి గులాబీ రేకులు చక్కగా వస్తాయి. గులాబీ రేకులు అవి కూడా చాలా మంచిగా ఉండాలండి, అప్పుడే చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి, ముందుగా ఆయిల్ వేడైంది కదా, వేడైన ఆయిల్లో ఇవి పెట్టేయాలి. పెట్టేసి వేడైన తర్వాత పిండి పైకి ఉండాలండి. ఇలా ముంచేసి కళాయిలో ఒక్క 2 నిమిషాల పాటు అలానే ఉంచేసి ఇలా ఇదిలిస్తే సరిపోతుంది. చక్కగా వదిలిపోతాయి.
మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. కొత్త వాళ్ళు రాని వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి చేయండి. పర్ఫెక్ట్ కొలతలతోనే ఇవన్నీ నేను ఈ వీడియోలు పెట్టానన్నమాట. చూడండి చక్కగా క్రిస్పీగా అవుతున్నాయి, చాలా మంచిగా కాలాయి. పిల్లలైతే ఇదైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే అసలు ముందు ఇవే తిన్నారని ఇవే అయిపోయినాయి అనమాట. మళ్ళీ చేయమన్నారు కానీ చేయలేదు. నచ్చితే లైక్ చేయండి. కారపూస అండి, కారపూస అయిపోయినంత వరకు ఇదే రౌండ్గా రావాలంటే నేను పిండి పిసికినట్లుగా మీరు కలపండి, సరిపోతుంది. ఇక్కడ నేను 3 కేజీల రేషన్ బియ్యం తీసుకున్నాను, 2 కేజీల పచ్చెనపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఎండబెట్టి మిల్లు ఆడించాను. ఒక బేషన్లో వేసుకొని మొత్తం నేను 2 గరిటెల కారం వేసాను, 200 గ్రాములు నేను వాము వేసాను. అంటే ఒక 100 గ్రాములేమో దాంట్లో వేసి కలిపి పట్టించాను, ఒక 100 గ్రాములేమో ఇలా పిండిలో కలిపాను అనమాట. ఉప్పు వేయాలి, 1 గంట వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ మధ్యలో ఓల్ చేసుకొని చేత్తో మనం కదుపుతూ ఉంటే ఉండలు ఉండవు అనమాట. పిండి అనేది ఉండలు కట్టదు, మెత్తగా వచ్చేస్తుంది. ఇలా కలిపితే త్వరగా అయిపోతుందండి. డైరెక్ట్ పిండిలో మనం పోసినట్లయితే ఉండలు కడుతుంది. చాలా జాగ్రత్తగా కలిపితేనే ఈ చక్రాలు కూడా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రానికి ఇలానే కలపండి. ఈ గిద్దెలకు కూడా అండి, వీటికి ఆయిల్ లోపల బయట ఆయిల్ రాసుకుంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా